దేశవ్యాప్తంగా బీసీల యొక్క కులగణన చేయడం రాజ్యాంగ పరంగా ఏమాత్రం కూడా తప్పు కాదని చెప్పేసి అని నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు యొక్క తీర్పు వెలువడించడం అనేది చాలా గొప్ప పరిణామం. ఈ అంశం మీద ప్రజా ప్రయోజన వాజ్యం వేసినటువంటి సుధాకర్ అనే వ్యక్తి మరి ఆయన స్వయంగా ఆ వాజ్యాన్ని వినిపించడా లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీల యొక్క ప్రాబల్యం ఉందా అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఈ దేశం లోపల 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతుల యొక్క సంఖ్యాపరమైన వివరాలు కానీ వాళ్ళ యొక్క సామాజిక పరమైన వివరాలు అనేది ఇలాంటి వరకు కూడా దేశం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం లోపించడం వల్లనే ఇవాళ అది ఇంకా కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదని చెప్పేసి మనకు అనిపిస్తా ఉంది.